హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నుంచి మనకి టెస్ట్ నెట్ అనేది లాంచ్ అయింది కదా. సో ఈ టెస్ట్ నెట్లో మనం ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, ఐటీఎల్జీ అలాగే ఐటీఎల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చా లేదా అనేది వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకి ఓటీసీ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఐటీఎల్జీ అలాగే ఐటీఎల్ రెండు ట్రాన్స్ఫర్ అవుతాయా, ట్రాన్స్ఫర్ కాదా, ఏవి ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇలాంటి డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంలో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. సో అందరూ జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో నెక్స్ట్ చూడండి, మనం ప్రీవియస్ వీడియోలో టెస్ట్ నెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూపించాను కదా. సో ఈ వీడియోలో మనకి టెస్ట్ నెట్ ఐటీఎల్ టోకెన్ అనేది 0.008 టెస్ట్ నెట్ ఐటీఎల్ అయితే ఉంది. సో దీన్ని ఎలా ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, గ్యాస్ ఫీజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే టెస్ట్ నెట్ ఐటీఎల్ చూడండి, మనం సెండ్ చేయొచ్చు, వేరే వాళ్ళ దగ్గర ఉంటే మనం రిసీవ్ చేసుకోవచ్చు. సో దీనికి ఎలాంటి రియల్ వాల్యూ అయితే ఉండదు, జస్ట్ టెస్టింగ్ పర్పస్ మాత్రమే యూస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఐటీఎల్జీ టెస్ట్ నెట్ కూడా ఉంది. సో దీనికి రిసీవ్ సెండింగ్ ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే లేదు. మనకి ఎప్పుడైతే ఓటీసీ మార్కెట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు కూడా మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుంది కదా. సో ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీని మనం స్టేక్ చేసుకుంటే ఐటీఎల్గా మారిద్ది. సో ఐటీఎల్ఏ మనకి ఫస్ట్ అంటే సెండ్ చేసుకోవడానికి రిసీవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, మనం ఇప్పుడు టెస్ట్ నెట్ ఐటీఎల్ టోకెన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం వేరే ఒక అడ్రస్కి. సో ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం చూద్దాం, ఎంత ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవుతుందో తెలుసుకుందాం. సో ఇక్కడ ఉంది కదా, మనం ఫస్ట్ సెండ్ చేద్దాం వేరే వాళ్ళకి. సో ఎంత ఫాస్ట్గా సెండ్ అవుతుంది అనేది చూద్దాం. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం అడ్రస్ ఎవరికైతే మనం సెండ్ చేయాలి అనుకుంటున్నామో వాళ్ళ అడ్రస్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. సేమ్ చూడండి, ఇక్కడ వాళ్ళ అడ్రస్ని కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కింద అమౌంట్ అని చెప్పి ఉంది కదా. సో మనం ఎంత వాళ్ళకి సెండ్ చేయాలి అనేది మీరు టైప్ చేయండి. మన దగ్గర 0.007 అయితే ఉంది కదా. సో దీంట్లో 0.00005 అనేది నేను టెస్ట్ నెట్ ఐటీఎల్ కాయిన్ అయితే సెండ్ చేద్దాం. ఇక్కడ గ్యాస్ ఫీజ్ ఉంది చూడండి, ఈ గ్యాస్ ఫీజ్ అనేది 4 టైప్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకి గ్యాస్ ఫీజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో స్లో అనేది ఒకటి ఉంది, నార్మల్, అలాగా 4 టైప్స్ అయితే గ్యాస్ ఫీజ్ ఉంది. మీకు నచ్చిన గ్యాస్ ఫీజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. సో డిఫరెంట్ దానికి కూడా గ్యాస్ ఫీజ్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం ఏంటంటే నార్మల్ పెట్టి చూద్దాం. నార్మల్కి 0.00070 అనేది గ్యాస్ ఫీజ్ అయితే ఉంది. సో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఎంత పంపిస్తున్నాం, 0.00005 టెస్ట్ నెట్ ఐటీఎల్ అనేది పంపిస్తున్నాం. నెక్స్ట్ కన్ఫర్మ్ చేద్దాం. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ ఎన్ని సెకండ్స్లో అవుతుందో చూద్దాం. సో లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో ఇక్కడ చూడండి, లోడ్ అయిన తర్వాత మనకి సబ్మిట్ ప్రాసెసింగ్ కంప్లీటెడ్. సో వితిన్ మేబీ 2-3 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయింది. సో ఇట్లా మనకి కంప్లీట్ అవుతుంది. సో బ్యాక్ టు హోమ్కి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఫోన్లో రిసీవ్ అయిందా లేదా అనేది చూద్దాం. ఈ ఫోన్లో అయితే మనకి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏదైతే మనం సెండ్ చేసామో ఆ ఫోన్లో రిసీవ్ అయిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ హిస్టరీ అన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే నార్మల్ మెయిన్ నెట్ ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇది టెస్ట్ నెట్ మాత్రమే, దీనికి ఎలాంటి రియల్ వాల్యూ అయితే ఉండదు. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సేమ్ ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ ఫోన్లో చూద్దాం. సో చూడండి, ఏదైతే నేను సెండ్ చేశానో రిసీవ్ అయిన వ్యాలెట్ ఓపెన్ చేస్తే 0 అయితే ఉంది. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే మనకి కనిపిస్తుంది వచ్చిందా లేదా అనేది. రీఫ్రెష్ చేసాం, మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ మనకైతే వచ్చింది 0.00005 అయితే పంపించాను కదా. సో అది రిసీవ్ అయితే అయింది. సో ఇలాగా మనకి వర్క్ అవుతుంది. సో ఇదండి ట్రాన్సాక్షన్ గురించి డీటెయిల్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా. అలాగే మన యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ టు ఆల్.